లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దప్పడం రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని చిన్న రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే రోట్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి గంట ముందు నానబెట్టిన రైస్. ఇవి 1 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 2 కప్పుల చింతపండు రసం పోసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్టుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకా ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 10 కరివేపాకు రెమ్మల్ని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత మరొక కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
ఇలా 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఇలా ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బియ్యం పిండి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు మరిగిస్తే దప్పడం చిక్కగా ఉంటుంది, అలాగే పుల్లగా ఉంటుంది. అందుకని 2 నిమిషాలు మాత్రమే మరిగించుకోవాలి. టేస్ట్ కోసం బెల్లం వేసుకునేవారు వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దప్పడం రెడీ. Please subscribe my channel. Thank you.